కత్తి పండుగ మంచి రోజులు వచ్చాయి. ఏమే మందులో ఆమ్లెట్ తీసుకురావే. అలాగే. మంది ఎవడు కనిపెట్టాడు గాని సూపర్. ఇదిగో ఆమ్లెట్. ఓత కకృతి పడి తాగేకు, కొద్దిగా చూసి తక్కువగా తాగు, అర్థమైందా? ఇదే బాబు గారు, ఇదే మనకు ప్రాబ్లం. మనం 2 పెగ్గలా తాగాలని యాక్చువల్ గా కూర్చుంటాం సార్. వీళ్ళు మధ్యలో వెదవ సలహాలు ఇవ్వడం వల్ల మన ఇగో హర్ట్ అయి ఫుల్ బాటిల్ తాగేస్తాం సార్. కరెక్ట్గా సార్. నా కోసం కాకపోయినా నా ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి సరే నేను ఫుల్ తాగేస్తాను సార్. సార్ మందు లోపలికి వెళ్ళిందో లేదో 2 బయటకు వస్తాయి సార్. ఒకటి నీతులు, రెండోది బూతులు. నీతులు చెప్పే అంత స్టాండర్డ్ నాకు లేదు సార్, కానీ బూతులు వచ్చేస్తున్నాయి సార్. ఎవరిని తిట్టాలి? నా పిల్లని తిడితే పొద్దున్నే వచ్చేది నన్ను కొడుతుంది, ఉతుకుతుంది. పోనీ పక్కింటి వాడిని తిడితే ఇప్పుడే వచ్చి కొడతాడు. కానీ ఎవరో ఒకరిని తిట్టాలి సార్, లేకపోతే మందు తాలకు వాల్యూ ఉండదు. ఈ నీడ నేను పుట్టిన దగ్గర నుంచి నాకు కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ప్రపంచంలో ఉన్న అందరి తరపున రిప్రజెంటేటివ్ గా నేను అడుగుతున్నాను. నీడా చెప్పే, నువ్వు నాతోనే ఉంటావు, నీకు ముక్కు లేదు, కళ్ళు లేదు, ప్రాణం లేదు, ఏం బతికనేది? నేను సంపత్తి నాతో పెట్టుకున్నావు అంటే ఖబర్దార్. సత్తిపండు, గుడ్ మార్నింగ్. ఎవడా నువ్వు? నేను నీ నీడని సత్తిపండు. అరే నువ్వు ఎందుకు వచ్చావురా? రాత్రి మందు తాగి ఎంత తిట్టావురా నన్ను? ఏం బతుకురా నీది అన్నావురా. నేను చాలా హట్ అయిపోయాను రా. అందుకే దేవుణ్ణి అడిగి ప్రాణం పోసుకొని మరీ వచ్చేసాను రా. నువ్వు ప్రాణం పోసుకొని వచ్చావంటే నా తిట్లకి నువ్వు చాలా హర్ట్ అయ్యావని నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ రా. చేదా సారీ అంటే సర్లే అని వెళ్ళిపోవడానికి నేను మనిషిని కాదురా, నీడని. ఎవరండి? ఏం లేదే, రాత్రి నేను మందు తాగి నా నీడని తిట్టాను, అది హర్ట్ అయ్యి ప్రాణం పోసుకొని వచ్చిందే. ఏవే కొద్దిగా తలనొప్పిగా ఉంది, ఒక టీ పట్టుకొని రావే. మీరు తాగితే తాగారు, ఆ నీడని ఎందుకండి తిట్టారు? నాకేం తెలుసే, నీడకి ఈగో ఉంటదని, అది ప్రాణం పోసుకొని వస్తుందని. మెంటల్ దానా టీ తేమని చెప్పి ఎంతసేపు అయిందా నీకు? మీరు కూడా నన్ను ఎప్పుడు ఇలా కమెంట్ చేయలేదండి. మీ నీడేంటంటే అలా కమెంట్ చేస్తుంది నన్ను. ఏంట్రా ఏంటి? ఏమే అది టీ కావాలంటే తెచ్చిచ్చే. ఏమండి టీ? థ్యాంక్ యూ. ఆహా, టీ కూడా నీలాగా ఎంత చక్కగా పెట్టావి. తరువాత రోజు నెక్స్ట్ డే. ఈ రోజు మన పెళ్లి రోజే. అవునండి. మన పెళ్లి అయిపోయి అప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. అవునండి. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. నాలోనూ ఉండాలి, నీలోనే నిండాలి, నువ్వే నేనవ్వాలి ఏనాటికి. నా వెంటే నడిచాక, నా చెంతే చేరాక, నువ్వంటే నేనేగా ముమ్మాటికి. చాలు చేసావు, ఆగు చాలు. విష్ యూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. మీకు కూడా విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టూ. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. నీడలో ఉండు, నా పిల్లలతో డాన్స్ పద్ధతి రా. పద్ధతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు సత్తిపండు. నువ్వు 7వ తరగతిలో ఉన్నప్పుడు 7 మందిని గోకావు, 10వ తరగతిలో ఉన్నప్పుడు 10 మందిని గోకావు, డిగ్రీలో ఉన్నప్పుడు టీచర్నే గోకావు. నీ బుద్ధులు నా కాకపోతే ఎవరికి వస్తాయి రా? మీరు ఇంత మందిని గోకారా? ఇప్పటికీ ఆఫీస్ లో ఒకదాన్ని గోకుతూనే ఉన్నాడే. మీరు మనిషి నల్లగా ఉన్నా మనసు తెల్లగా ఉంటుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు, కానీ మీ మనసు కూడా నలుపని ఈ రోజు తెలుసుకున్నా నేను. నువ్వు బాధపడే ప్రకారం నేను తట్టుకోలేను. దరిద్రుడా, నువ్వు మాట్లాడుతున్నావు నా పిల్లల్ని. ఇద్దరు మొగుళ్ళు ఉన్నాం. ఎవరో ఒకరు ఓదారు చెప్పి ఏమైపోద్ది? పిచ్చిదాని ముందే ఇద్దరు మొగుళ్ళు అనకరా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. నువ్వు లోపల బా. ఇంకా మందు తాగినా నీడను కాదు కదా, గోడను కూడా తిట్టను రా. నువ్వు వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినా నీకు పిండం పెట్టేదాకా వెళ్ళను సత్తిపండు.
నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. నా చేతులు అయిపోయారు నువ్వు. హలో ఎస్ఐ గారు, ఎవరికి ఇక్కడ ప్రాణహాని ఉందని ఫోన్ చేశారు? నాకే సార్. ఏంటి ప్రాబ్లం? నా నీడ వల్ల నాకు ప్రాణహాని ఉంది సార్. అదిగోండి సార్ నా నీడ. హలో హవయు నేడన్నావు, అది మాట్లాడుతుందిగా. నేను మందు తాగి దాన్ని తిట్టాను సార్. నీడని తిట్టగానే దానికి హర్ట్ అయ్యి ప్రాణం పోసుకొని వచ్చింది సార్. ప్రాణం ఏమండి ఏంటే టిఫిన్ లకి ఏమండమంటారు? ఉప్మా వండివే. అలాగే. చేర్చండి. ఎవడావిరా? మా ఆవిడ సార్. ఆయన పట్టుకుని ఆవిడ అంటుందేంటి? అది నా నీడగా సార్. నాకున్న హక్కులు దానికి ఉంటాయి సార్. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది కానిస్టేబుల్. రాత్రి పాస్ పోసుకునేటప్పుడు వీడి నీడను చూసి వీడే భయపడ్డాడు. అప్పటి నుంచి నీడ అని కలవరిస్తున్నాడు. ఇప్పుడు నీ నీడ నీ నుంచి దూరం వెళ్ళిపోతే నీకు హ్యాపీయేనా? నా బాధను ఇప్పుడు అర్థం చేసుకున్నాను సార్. తొందరగా పంపించేయండి సార్. ఓకే. హలో, తీసుకుని వెళ్ళాలి సార్. ఇతన్నే వీళ్ళెవరు సార్? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పిలిపించాను నిన్ను తీసుకెళ్ళడానికి. నా నీడను పంపిస్తానని చెప్పి నన్ను పంపిస్తారేంటి సార్? అదే సార్ నేను చెప్పేది. సత్తుపండు నేను నీడని కాదరా నీ ఫ్రెండ్ని రా అని చెప్తున్నా వినట్లేదు సార్. ఏదేదో మాట్లాడుతున్నాడు సార్. మళ్ళీ ఈ లాజిక్ ఏంట్రా? నువ్వు నా ఫ్రెండ్ ఏంట్రా దరిద్రుడా? నా నీడవి. ఓకే అతను నీ నేడే. ఓకేనా? మీరు తీసుకెళ్ళండి. కరెంట్ షాక్ పెట్టే రైట్స్ మీకు ఉంటాయా సార్? ఎందుకుండో ఉంటాయి. ఉండవనుకుంటా సార్. నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయో వీడికి కరెంట్ షాక్ పెట్టి చూపించబోతే చూడు. వీడిని వారం రోజులు కరెంట్ వైర్ల మీద పడుకోబెట్టపోతే నేను రికమెండేషన్ కానీ కాదురా చెప్తా. రారా నువ్వు. దరిద్రుడా, ఎస్ఐ గారిని అలా రెచ్చగొట్టే వెళ్ళరా. ఏమండి వెళ్తున్నారా? ఎదురు వెళ్తావా బంగారు? లేదులేండి, లోపల మీకోసం టిఫిన్ చేశాను, తిందో రండి. సరే నేను తింటాను, నువ్వు వెళ్ళు. నీడానే నేను అందరికి వార్నింగ్ ఇస్తున్నాను. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ప్రాణం పోసుకొని వచ్చి మీ దోల తీర్చేస్తామని. అర్థమైందా? ఇప్పుడు నేను లోపలికి వెళ్తానా బయటికి వెళ్తానా మీ డౌటా? మాకు ఎథిక్స్ ఉన్నాయి. నేను బయట వెళ్తాను, ఎందుకంటే సత్తిపండు నీడను కాబట్టి నేను సత్తిపండుతోనే ఉండాలి. వాడి నీడను కాబట్టి వాడికి హాస్పిటల్లో ఎలాంటి టార్చర్ పెడతాడో నేను కళ్ళారా చూడాలి. ఎందుకంటే ఐ హెట్టెడ్ కాబట్టి. సత్తిపండు ఐ యామ్ కమింగ్. ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్నుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే ఓ పిల్ల. బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్ కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేయాలని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయకు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకేంటి? పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది. వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. సాప్ అనుకో సుట్టబెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఎదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్. పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? ఎవరు ఇల్లు? నువ్వు
చూస్తుంటావు టీవీలోని శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్. ఎప్పటిగా నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేత్త పరుగు పోకమాడా? ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మో వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తిని పెంచి సంపరా. నేనా? మా అన్నక నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా. ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని? సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా, తిననయా.